డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బంగారం లాంటి వీడియో ఇది. మీరు ఏం తినాలి, ఏం తినొద్దు మొత్తం చెప్తాను. అండ్ స్క్రీన్ పైన కూడా పెడతాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చూసుకుంటే పెసరట్టు, రాగి దోశ, ఇడ్లీ ఇవి చాలా మంచివి. వర్స్ట్ బ్రేక్ఫాస్ట్ చూసుకుంటే వైట్ బ్రెడ్, బిస్కెట్స్, పాయసం ఇవి. ఇప్పుడు లంచ్ చూసుకుంటే రాగి రొట్టె, జొన్న రొట్టె, గోధుమ రొట్టె, వైట్ రైస్. వైట్ రైస్ అనేది చెత్త అనమాట. ఈ మూడిట్లో ఏదైనా తినొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ కొంతమంది ఉంటారు వాళ్ళకి వైట్ రైస్ అనేది చాలా ఇష్టం, అది లేకుండా ఉండలేరు. సో మీరేం చేయాలంటే వైట్ రైస్ తినేవాళ్ళు వైట్ రైస్ తినే ముందు సాలడ్ తినండి. సాలడ్ అంటే క్యారెట్, బీట్రూట్, క్యూకుంబర్ ఇట్లాంటివి. అండ్ వైట్ రైస్తో పాటు వెజిటేబుల్స్, దాల్, పెరుగు ఇది ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇంకోటి మెయిన్ ఏంటంటే వైట్ రైస్ అనేది నైట్లో అసలు తినొద్దు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో బెస్ట్ వెజిటేబుల్స్ చూసుకుంటే కాకరకాయ, బెండకాయ, సూరకాయ, పొట్లకాయ, మెంతి కూర, తోటకూర, పాలకూర ఇవన్నమాట. వర్స్ట్ వెజిటేబుల్స్ చూసుకుంటే పొటాటో, స్వీట్ పొటాటో, పన్నీరు, ఫ్రైడ్ వెజిటేబుల్స్ వీటికి దూరంగా ఉండండి. ఇంకా బెస్ట్ ప్రోటీన్ సోర్సెస్ చూసుకుంటే కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, నల్ల శనగలు, రాజ్మా ఇవి అనమాట. వర్స్ట్ ప్రోటీన్ సోర్సెస్లో ఫ్రైడ్ చికెన్, ఫ్రైడ్ ఫిష్, పన్నీరు లేదంటే చికెన్ విత్ స్కిన్ ఇవన్నమాట. వీటికి దూరంగా ఉండండి. బెస్ట్ ఫ్రూట్స్ వచ్చేసి నేరేడు పండు, జామ పండు, పప్పాయ, యాపిల్, ఉసిరికాయ. వర్స్ట్ ఫ్రూట్స్ వచ్చేసి మ్యాంగో, గ్రేప్స్, బనానా, సపోటా ఇంకా ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూసెస్ అనమాట. బెస్ట్ డ్రింక్స్ వచ్చేసి బటర్ మిల్క్, కర్డ్, ప్లేన్ యోగట్, ఫెనుగ్రిక్ వాటర్ అంటే మన మెంతుల వాటర్. నైట్ మెంతులని నీళ్ళు వేసి పొద్దున నీళ్ళు తాగడం. వర్స్ట్ డ్రింక్స్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. టీ, కాఫీ విత్ షుగర్, షుగర్ కేన్ జ్యూస్, ఫ్రూట్ జ్యూసెస్, కోల్డ్ డ్రింక్స్, ఆల్కహాల్, మిల్క్ షేక్స్ ఇవన్నీ అనమాట. ఇవన్నిటికి దూరంగా ఉండండి. అండ్ నాకు తెలుసు చాలా మంది టీ కాఫీని వదలలేరు. సో మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి టీ కాఫీ తాగండి పర్లేదు, బట్ షుగర్ లేకుండా. సెకండ్ వచ్చేసి ఒకవేళ మీకు షుగర్ కావాలి అని అంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఉంటాయి, దాంతో తాగండి. సో ఇవి గుర్తుపెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అట్లా ఇన్ఫర్మేషన్ నచ్చితే ఫాలో చేయండి.